హాయ్ హలో ఎవరీవన్. ఈరోజు వచ్చేసి డే 3. నేను రాత్రి డియోమలి వచ్చాం. టైం వచ్చి 12 అవుతుంది. నేను రాత్రి వచ్చేటప్పటికి మేము ఎప్పుడు చిత్రకూట ఏదైతే రూట్లో వెళ్ళామో అదే రూట్లో వచ్చాం. అటు నుంచి ఒక లాస్ట్ 30 కిలోమీటర్స్ కొత్త రూట్ ఏదో వచ్చింది. రాత్రి టెంట్ వేసుకొని ఇంకా 12 టైం వచ్చి 12 అయింది టెంట్ వేసుకున్నప్పటికి. ఇక్కడ మూమెంట్ ఏంటంటే మనకి ఒక్కలే ఇక్కడ చెప్పులు పోయాయి. బయట ఇక్కడ పెట్టి పడుకున్నాం రాత్రి. ఇద్దరివి క్రాక్సే. చెప్పులు కనిపించట్లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? నా ఇదిగో ఈ చెప్పు ఒకటి ఎక్కడ కనిపిస్తుంది, నా చెప్పు ఒకటి అక్కడ కనిపిస్తుంది. ఇంకొక రెండు ఒకటి ఏవో తెలీదు. ఇప్పుడు వెళ్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేస్తాను. వెళ్తున్నప్పుడు రూట్ చూపిస్తాను. ఘాటి చాలా బాగుంది. వెళ్తున్నప్పుడు చిన్న ఘాటియే. రోడ్ కొంచెం పర్లేదు, ప్యాచెస్ ఎక్కువ ఉన్నాయి రోడ్లో. ఇప్పుడు వెళ్ళి చెప్పులు ఎత్తుక్కోవాలి మనం. చెప్పులు లేకుండా వైజాగ్ వెళ్ళాలంటే పెద్ద టాస్క్. అమ్మో సమీర్ గడు రెండు దొరికిసే. వీడు విందరి నుంచి నా అసలే కొత్త క్రాక్స్ అంటున్నాడు. ఈ క్రాక్స్ దొరికిసే. నా చెప్పులు ఎక్కడ ఉన్నాయో. అక్కడ ఉంది మన టెంట్, ఆ ప్లేస్లో. వ్యూ అయితే భలే ఉంది. దూరంగా చూడండి రిసార్ట్ అనుకుంటుంది. చెప్పులు లేకుండా చెప్పుల కోసం ఎదుగుతున్న బంటి. నో హోప్స్ దొరుకుతుందని. నా చెప్పు ఒకటి దొరికిందన్నాను కదా, అది కూడా సీన్ అయిపోయింది. వా కుక్కే వెళ్ళిపోయినా చేసుకుంది. ఫక్ దోలు తీరిపోయింది. మా నా దగ్గర కావలేదురా బాబు. చిన్న దొరికి హ్యాపీ కదా. ఇంకా వెతుకుతూనే ఉన్నాను ఈ తొప్పల్లోని. ఇది చూడండి, చిన్న హోపు దొరికితే ఇంటి వరకు చెప్పులు వేసుకొని వెళ్తాం కదా అని. ఇప్పుడు వైజాగ్ వరకు చెప్పులు లేకుండా వెళ్ళాలంటే పెద్ద టాస్క్. ఇప్పుడే ఇతను చూడండి, ఆ దూరంగా అక్కడ కనిపించే విలేజ్ వరకు నడుచుకొని వెళ్ళిపోతారంట ఇలా కొండలు దిగి. ఇప్పుడే చెప్పారు ఎక్కడ మీ ఇల్లు అంటే ఆ ఊరి దగ్గర అట్లా నడుచుకొని వెళ్ళిపోతాం అంటున్నారు. ఎక్కడో ఆ పై నుంచి ఎక్కడి నుంచి వచ్చారు. తీస్తున్నా సూపర్ ఉన్నవరా హీరో. తీసాను రా. ఎందుకు అలాగా అసలు కాన్సెప్ట్ ఏంటి అది? సరదా కదా. కొండ పడేటట్లు తీరా. ఏ కొండ వీడియో తీస్తున్నావు కదా. ఇప్పుడే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడే టెంట్ మొత్తం అంతా తీస్తాం. మొత్తం మురికి అయిపోయి బట్టలు అంతా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం వైజాగ్కి డైరెక్ట్గా.
ఇప్పుడే మొత్తం ఇంక నేను చెప్పులు లేకుండానే డ్రైవ్ చేయాలి. ఇప్పుడు దారి లేదని చెప్పులు కొనుక్కుంటాం. అది స్టార్ట్. చెప్పులు ఇవ్వు. నాకు చెప్పులు లేవు. ఆడు చెప్పులు అక్కడ గురికిసే డిఎంఎల్ఈలో కుక్కలతో జాగ్రత్త. అయినా బయట పెట్టుకోడు కూడా మాది తప్పు. ఇది రియలైజేషన్. క్రాక్స్ దా అలాగుంది దోల చెప్పులు లేకుండా. బాగుంది చూడండి. కేరళలో సేలం అన్న ప్లేస్ కూడా, సేలంలో ఏర్కడ్ అనే ప్లేస్ కూడా ఇలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది అదైతే. ఇంకా నేను లాస్ట్ సమ్మర్లో వెళ్ళాను అనుకుంటా. అప్పుడు కార్లో వెళ్ళాం నేను మా అన్నయ్య వాళ్ళు. అయిపోయింది మళ్ళీ. మేమైతే నేను రాత్రి చిత్రకూట నుంచి ఇలాగ వచ్చాం, జైపూర్ మీద నుంచి ఇలాగా. ఇప్పుడైతే మేము ఎలా వెళ్ళిపోతున్నాం విశాఖపట్నానికి. ఇదంతా ఘాటి సాలూరు వరకు. రోడ్ అయితే బాగానే ఉన్నట్టుంది. మరి స్లోగానే వెళ్తున్నాను రా. 24 kilometers జాబు. ఫోటో కొట్టు. నీ అమ్మ రికార్డ్ చేయలేదు. చా పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడైతే ఒక ఊర్లో నుంచి వచ్చాం. ఆ ఊరంతా చాలా బాగుంది. సాలూరు వెళ్ళడానికి ఇదే రూట్ అంట. చూడండి అలా ఉంది రూట్. ఇందాక అక్కడ పోలీసు వాళ్ళని అడిగాం, సాలూరు వెళ్ళడానికి ఇదే రూట్ అంటా ఉన్నది అన్నారు. ఫోటో సెషన్ అవుతుంది ఇప్పుడు ఇడికి. ఇదేదో ప్రాపర్ జంగిల్లో నుంచి తీసుకెళ్తున్నట్టు ఉంది. చిన్న రోడ్డు ఉంది ఇక్కడ. అమ్మో బాబాయ్, ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ కొట్టమా జారుకొని వెళ్ళిపోతాం కింద వరకు. రోడ్ అయితే టూ వరస్ట్. ఏ మాత్రం తేడాలు అయితే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం. ఏవో కొండలు ఎక్కాం, ఏవో కొండలు దిగాం. అయ్యో కొండలు చూడండి. అదే ఏపీలోకి వచ్చాం. రోడ్లు అయితే అసలు వరస్ట్కి వరస్ట్. ఇది బాబోయ్ ఫుల్. ఇంకా ఎంత గతకలంటే చాలా ఘోరం ఇది. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఆ ప్లేస్ నుంచి ఆ పక్క నుంచి అలా వచ్చాం. చూడండి వ్యూ అంత బాగుంది అక్కడ నుంచి. అయిపోయింది ఇంక వచ్చాం ఘాటి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి తిరిగిపోలే. అమ్మయ్యా ఆ కొండ చూడండి అరకుందో. ఏదో పెద్ద రాయిలాగా సాఫ్ట్ బాల్లాగా ఉంది. అది కూడా క్రాక్స్ అయితే కొనేసుకున్నాం. 320 రూపీస్ అంటే వచ్చి క్రాక్స్ అంటున్నాను చూడండి. ఏదో క్రాక్స్ల టైప్వి 320 రూపీస్ అంట. టెంపరీకి మరి ఏం చేస్తాం, చెప్పులు పోయాయి.
మళ్ళీ ఎక్కడికో వచ్చాం. శ్రీ గణేష్ ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్ అండ్ దాబా అంట. మేమైతే ఇప్పుడు తింటున్నాం. ఇది మొగలై బిర్యానీను, ఇది ఫ్రై పీస్ బిర్యానీ కదా. అయిపోయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. 520 రూపీస్ అయింది బిల్లు. ఇంకా ఎక్స్ట్రా అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది రైస్. పార్సల్ చేయించాం, ఎవరైనా కనిపించేస్తే ఇచ్చేస్తాం. తింటావా? ఇంక స్టార్ట్ అయిపోవడమే. అబ్బా ఎండ ఘోరంగా ఉంది గురు. ఒరే ఇట్రా, ఎలా పెట్టారు బండి, సూపర్. ఈ ట్రిప్లో ఫస్ట్ వచ్చిన టోల్ గేట్ లాస్ట్ ఇదే. కాదు అరకులో వచ్చింది కదా ఒక టోల్ గేట్. అవునవును, ఇది సెకండ్. అరకులో ఒక టోల్ గేట్ కట్టాం, ఇది సెకండ్ టోల్ గేట్. మనం ఇప్పుడు ఆ రోడ్లోకి వెళ్ళాలి, తప్పు అయిపోయింది. ఆ పై రోడ్లో నుంచి అయితే డైవర్షన్ వచ్చింది మనకి లెఫ్ట్ సైడ్. మనం ఇదే రూట్లో తెలిసి ఇలాగేరా, ఇదే రూట్లో వెళ్ళాలి పెందలకి. అలా వెళ్ళిపోతే అనకాపల్లి వెళ్ళిపోవచ్చు ఆ హైవే మీద. టైం వచ్చేసి 3:53 అవుతుంది. అయిపోయింది. నేనైతే మా ఇంటి దగ్గరికి వచ్చాను. ఇక్కడ లగేజ్ పెట్టేసి నేను సమయం డ్రాప్ చేయడానికి వెళ్ళిపోతున్నా. సిప్పి అది నన్ను చూసి భయపడుతుంది. సో ఇన్ నెక్స్ట్ బ్లాగ్, టాటా, బాయ్ బాయ్.